ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఏంటి భవాని ఇవన్నీ చూపిస్తుంది, ఈ చిన్న చిన్న బొమ్మలు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆద్య అయితే క్లే కావాలి అని ఏడుస్తుంది 2 days నుంచి. సరే అని అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి వస్తే చూసారా ఎంత బాగున్నాయో. ఆ క్రిస్మస్ తాతది అది చూడండి అసలు ఎంత బాగుందో. చాలా బాగున్నాయండి అసలు, బుజ్జి బుజ్జివి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే మాకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి 50 రూపీస్ 70 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. కానీ వెళ్ళే లోపు మాత్రం ఖచ్చితంగా కొన్నన్నా తీసుకుంటానని చెప్పానండి మా వారితో. మంత్లీ కొంచెం బడ్జెట్ పెట్టుకొని కొన్ని తీసుకుంటాను అని చెప్పాను. సరే అన్నారు. నాకైతే ఇలాంటి మినియేచర్కి సంబంధించినవి చాలా ఇష్టం అనమాట. స్పెషల్గా నా దగ్గర బోల్డ్ ఉన్నాయి, మీకు ఈసారి చూపిస్తాను. నాకు కలెక్షన్ చాలా ఇష్టం అనమాట ఇలాంటివి. ఎక్కడ ఇలాంటివి చిన్న చిన్నవి కనిపించినా సరే నేను దాచుకుంటాను కొనుక్కొని. నాలాంటి పిచ్చి ఎవరికైనా ఉందా? ఎవరికన్నా ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇలాంటివి కలెక్ట్ చేసుకొని దాచుకోవడం చాలా ఇష్టం అనమాట. నాకు అదొక హాబీ లాగా. చూసారు అసలు ఎంతెంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో. అసలు ఈ కోకోకోలావి, పెప్సీవి ఇవన్నీ, ఇలాంటివన్నీ నేను కొనుక్కొని దాచుకొని అప్పుడప్పుడు నాకు ఎప్పుడన్నా తలనొప్పి ఎక్కువ వచ్చినా లేదంటే మనసు బాగాలేకపోయినా ఇలాంటివన్నీ ఓపెన్ చేసుకొని చూసుకుంటాను అనమాట. అప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుందండి. ఇవన్నీ చూసుకొని అవి కొంచెం మర్చిపోతాను. నాకు కొంచెం ఏదన్నా మైండ్ డిస్టర్బ్గా ఉంది అంటే ఇలాంటివి చూడడానికి వెళ్ళిపోతాను. అంటే దగ్గరలో ఇలాంటి స్టోర్స్ ఏమన్నా ఉన్నా, ఇలాంటి షాపింగ్కి కొనకపోయినా సరే నేనైతే షాపింగ్కి వెళ్ళిపోతానండి. మీరైతే ఏం చేస్తారు? నాకైతే కమెంట్ చేయండి. కానీ ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం డైవర్ట్ అవుతాము. ఏదన్నా మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఒక 1-2 అవర్స్ అన్నీ పక్కన పెట్టేస్తాం అనమాట. ఇంకా ఆ ప్లేస్లోకి ఆ మూడ్లోకి వెళ్ళిపోతాము. కొంచెం డైవర్షన్ ఉంటే అవన్నీ గుర్తురావన్నమాట. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తానండి. ఒక 4-5 డేస్ నుంచి కొంచెం తలనొప్పి ఎక్కువైపోతుంది అనమాట. అందుకని చెప్పి నేనైతే కొంచెం డైవర్షన్ కావాలి అని చెప్పి ఇలాగైతే వెళ్ళాను. కానీ వీటిని చూసిన తర్వాత అసలు నాకు ఎంత హ్యాపీనెస్ అంటే, నాకు ఒక డబ్బులు ఇచ్చినా కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ రాదు. నాకు ఇలాంటివి కనుక ఎవరైనా గిఫ్ట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు చాలా ఇష్టం అనమాట. మా వారికి తెలుసు. మా వారైతే ఇలాంటివి ఎప్పుడన్నా అడిగితే మాత్రం నో మాత్రం చెప్పరు, కొనుక్కోమని చెప్తారనమాట. చాలా డబ్బులు ఖర్చు పెట్టించానండి నేను మా వారితో ఇలాంటివన్నీ కొని. అసలు చూపిస్తాను నా దగ్గర ఉండే కలెక్షన్ మొత్తం మీకు ఒకసారి. ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందా చెప్పండి. ఇది చూసారా ఎంత బుజ్జిగా ఉందో. అసలు గ్లాస్, ఇంత చిన్న గ్లాసు అసలు ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది ఇంకా క్యూట్గా ఉంది కదా, ఆరెంజెస్ స్లైసెస్ లాగా. చాలా బాగున్నాయండి. అసలు ఇలాంటివి డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనం బాగా వాడుకోవచ్చు. మనకు కనుక మంచి ఇల్లు కనుక కొనుక్కుంటే ఇవన్నీ మనం షోకేస్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అసలు చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఆద్యకి అక్కడ క్లే కొనేసిన తర్వాత మేమైతే ఆ రోజు నైట్ బయట తిందాం అనుకున్నాము. ఐఐటీలో నైట్ టైము దోశ స్టాల్ పెట్టారండి. 1 month అయింది స్టాల్ పెట్టి. మేమైతే ఇక్కడ అసలు టేస్ట్ చేయలేదు. రోజు అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయాలి అని, కానీ అవ్వడం లేదు. సరే ఇంకా ఒక రోజు అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాం అనమాట. సాటర్డే అక్కడ తినాలి అని చెప్పి. మామయ్య వస్తున్నారు అనమాట. ఇది ఫ్రైడే, యాక్చువల్లీ ఇది ఫ్రైడే. మామయ్య సాటర్డే వస్తారు. మామయ్య ఇంకా నైట్ బయట ఫుడ్స్ తినరు అనమాట. ఆయన వస్తే అస్సలు బయట ఎంకరేజ్ చేయరు. సరే ఇంకా ఆయన వచ్చేస్తారు, ఇంకా బయట ఫుడ్ అసలు తినం కదా అని చెప్పి ఫ్రైడే అయితే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. ఇంకా నైట్ టైం అయితే ఇక్కడికి వస్తే మాత్రం మేము నైట్ 2-3 అయినా ఇక్కడే ఉంటామండి. గోపి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా అసలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ రోజు నైట్ అయితే మేము చాలా బాగా టైం స్పెండ్ చేసాము గోపి వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇక్కడ దోశ అయితే చాలా బాగుందండి. లాస్ట్ టైం కన్నా అంటే ప్రీవియస్గా కూడా ఇక్కడ దోశ స్టాల్ పెట్టారు. వాళ్ళకన్నా కూడా వీళ్ళు చాలా బాగా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రైజెస్ కూడా కొంచెం పెంచినా కూడా క్వాలిటీ అంతే బాగా ఇస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తారు. బాదం పాలు కూడా ఇస్తున్నారు, హాట్ బాదం పాలు చాలా రీజనబుల్గానే ఇస్తున్నారండి. చాలా బాగుందన్నమాట. అసలు పన్నీర్ దోశ 80 రూపీస్ అంటే చాలా బెటర్ కదండి. బయట అయితే మనకి 120 రూపీస్ లేదే
పన్నీర్ దోశ అయితే రాదు. ఇక్కడైతే మనకి 80 రూపీస్కే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మేలు అనిపించింది నాకు, బాగుంది క్వాలిటీ కూడా. గోపి అయితే మైసూర్ మసాలా దోశ తీసుకున్నాడు అనమాట. కొంచెం స్పైసీ ఎక్కువ వేశారంట చెప్తున్నాడు. అంటే మేము మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ తింటే గోపికి నచ్చింది, అందుకని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాడు. కానీ నాకైతే కారం సరిపోయింది, కానీ మా వారు కొంచెం కారం తక్కువ తింటారు, ఆయనకి కారం ఎక్కువైందంట. నాకైతే 2 దోశలు బాగున్నాయి అనిపించింది. మళ్ళీ హాట్ బాదం పాలు కూడా చాలా బాగుందండి. అసలు బాదం పాలు అయితే ఎంత హాట్గా ఉందో, కానీ వీళ్ళు మంచి గ్లాసెస్ వాడుతున్నారు, కాలకుండా. చూసారా, డబల్ కోటింగ్ ఉండే గ్లాసెస్ వాడుతున్నారు. అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు స్టాల్ మాత్రం. ఇంత హైజీన్ మెయింటైన్ చేస్తే మాత్రం ఎవరైనా సరే మంచిగా వస్తారండి కస్టమర్స్. వీళ్ళదైతే నైట్ 4 వరకు ఉంటుందండి వీళ్ళ స్టాల్. నైట్ 8కి స్టార్ట్ అవుతుంది, ఇంక నైట్ మొత్తం ఉంటుంది అనమాట స్టాల్. ఇంక అసలు ఖాళీ ఉండదు, అంత జనాలు ఉంటారు. వీకెండ్స్ అయితే ఇంక అసలే ఖాళీ ఉండదు, నైట్ అయితే ఫుల్ ఉంటారు జనాలు. ఇంకా నేనైతే కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేయలేదంతా మా వారు కాలేజ్ జాయిన్ అయ్యాక ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నైట్ టైం ఫుడ్ వచ్చి తినడము, ఫ్రెండ్స్తో కలిసి తిరగడము, ఇవన్నీ అప్పుడు నేను కొంచెం మిస్ అయ్యాను. ఎందుకంటే సీఏ చదివే వాళ్ళకి తెలుస్తుంది, అలాంటివి ఉండవండి సీఏలో. చదువుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామో అలాగ ఉంటుంది అనమాట. బీటెక్ స్టూడెంట్స్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నేను బీటెక్ లైఫ్ మిస్ అయ్యాను అని అనుకుంటూ ఉంటాను, కానీ మా వారైతే నాకు ఆ లైఫ్ కూడా తిరిగి ఇచ్చారనమాట. వీళ్ళతో కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. బాగా మాట్లాడతారు వీళ్ళందరూ. తన పేరైతే దీపక్ అనమాట. అందరూ మంచిగా వదిన అని పిలుస్తారండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, బాగా కామెడీగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారండి వీళ్ళందరూ. కలిసిన కాసేపు అయినా మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చాలా బాగా వాళ్ళతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఫ్రీక్వెంట్గా కలవడానికి కుదరదు, వాళ్ళు ఎప్పుడు చదువుకుంటూ ఉంటారనమాట. అందుకనే ఎప్పుడో మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి కలుస్తారు. కలిస్తే మాత్రం నైట్ మొత్తం ఉంటామండి. చూసారా అసలు ఎంత ఫన్నో. ఇంకా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. ఊరికనే డాన్స్ ప్రాక్టీస్లు చేస్తారు రీల్స్ చేద్దామని చెప్పి. ఆ దీపక్ అనే అతను అక్కడ ఉన్నాడు కదా బ్లాక్ షర్ట్ వేసుకొని, అతనే మాకు డ్యాన్స్ మాస్టర్ అనమాట. తను డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు, చూస్తారు కదా. చాలా మా వారికి నేర్పిస్తున్నాడు అనమాట డ్యాన్స్. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఒకరు డైరెక్టర్ అంట, ఒకరు కెమెరామ్యాన్ అంట, ఒకరేమో వచ్చి స్క్రీన్ ప్లే చేసేవాళ్ళు, మరి ప్రొడ్యూసర్ అనుకుంటున్నారు అనమాట. అలాగే కామెడీ చేస్తున్నారు. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నాకైతే మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అయితే నాకు అసలు కుదరలేదు అప్పుడు. ఎందుకంటే అందరూ సీఏ వాళ్ళు అనమాట. మిగిలిన ఇంటర్లో ఉండే ఫ్రెండ్స్ అయితే గాయత్రి అనమాట, తనైతే ఇంకా ఉంది. కానీ ఇంత టైం స్పెండ్ చేసే అంత టైం మాకు అప్పుడు దొరకలేదు. ఇప్పుడు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట నేనైతే. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారండి వీళ్ళందరూ. అందరూ ఎంటెక్ స్టూడెంట్స్ అనమాట. చూసారా చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు కదా. వీళ్ళందరూ అసలు చాలా టాలెంటెడ్ అనమాట. అసలు చాలా బాగా చదువుతారండి. ఐఐటీలో ఇంకా బీటెక్ చేసి ఎంటెక్ చేస్తున్నారంటే ఇంక మీరే అర్థం చేసుకోండి ఎంత బాగా చదువుతారో. మా వారికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. కానీ ఐఐటీస్లో కనుక మీ పిల్లలు చదివితే వాళ్ళ భవిష్యత్తు అయితే చాలా బాగుంటుందండి. నాకు ఇక్కడికి వచ్చాకే ఇవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. అందుకనే చెప్తాను మా పిల్లలందరూ బాగా చదువుకోవాలి అని చెప్పి. ఇక్కడికి వచ్చేదాకా నాకు చదువుకి ఇన్ని వేసి ఉంటాయనే తెలియదండి. అంటే ఎట్టయినా వెళ్ళొచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇంత బాగా ఎదగచ్చు చదువులో కూడా అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే మా వాళ్ళే చదువుకోకుండానే బాగానే సంపాదిస్తున్నారు, చదువు వల్ల ఏం శాలరీలు తక్కువ తక్కువ శాలరీలు వస్తాయి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు రియల్ చదువు అంటే ఏంటి, అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి. మా వారు ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకైతే వీళ్ళని చూసాక అర్థమైంది అనమాట. ఇంకా ఐఐటికి మించిన చదువులు ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా దీనికి మించి ఏం చదవచ్చు, ఇంకా ఎంత మనకి ఎక్స్ప్లోజర్ ఉంది, ఇంకా ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, అవన్నీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసాయి అనమాట. కానీ మంచి మంచి ఎక్స్పీరియన్స్ అండి.
అసలు మా వారు చూడండి వార్నింగ్ ఇస్తున్నట్టుంది కదా! కానీ యాక్చువల్‌గా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ట్రిప్ కోసం. కానీ మా వారు చూడండి ఎంత సీరియస్‌గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందో. నేను అదే అన్నాను. "నువ్వు వాళ్ళకి చెప్తున్నట్టు లేదు. వాళ్ళకి గైడ్ చేస్తున్నట్టు లేదు. వాళ్ళని తిడుతున్నట్టుంది" అని చెప్తున్నా అనమాట. వీళ్ళైతే కలిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటదండి నాకు. నెక్స్ట్ డే అయితే మావయ్య వచ్చారు. మావయ్య వస్తున్నారని చెప్పి రొయ్యలు తీసుకొచ్చాడు గోపి పొద్దున్నే వెళ్ళి. రొయ్యలు కోడిగుడ్లు వేసి వండుతున్నాననమాట. ఇగురులాగా చేశాను. ఇంకా కర్రీ ఏమీ షేర్ చేయలేదండి. ఎందుకంటే నాకు అస్సలు ఒంట్లో బాలేదనమాట అప్పటి నుంచే. ఎందుకో కొంచెం ఒంట్లో మలతగా అనిపిస్తుంది ఒక 1 వీక్ నుంచి. క్లైమేట్ కూడా చేంజ్ అయింది. అస్సలు ఒంట్లో బాలేదనమాట. ఆద్యకి నాకు ఇద్దరికి ఫుల్ కోల్డ్. నా గొంతు కూడా మీకు అర్థమయ్యే ఉంటది ఈ పాటికి. అసలు తగ్గట్లేదండి. ఎన్ని హాట్ వాటర్ తాగుతున్నా, ఎన్ని మందులేసుకుంటున్నా కూడా స్టిల్ ఇంకా ఉందనమాట. అయితే శ్రావణి మా కోసం రవ్వ లడ్డు చేసి పంపించిందండి వాళ్ళ అన్నయ్య కోసం. వాళ్ళ అన్నయ్యకి ఇష్టమని. గోపికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నానని స్వీట్స్ తగ్గించాను. కానీ శ్రావణికి వాళ్ళ అన్నయ్యలంటే బాగా ఇష్టం. వాళ్ళకి ఏమి ఇష్టమో గుర్తుపెట్టుకొని చేసి పంపిస్తది. ఇవైతే చాకోస్ నాకు డెలివరీ రాలేదనమాట నా పిన్ కోడ్‌కి. శ్రావణికి చెప్తే డెలివరీ తీసుకొని నాకు పంపించింది. ఇక్కడైతే చూసారా వీళ్ళిద్దరు తినేసారు. ఇంకో నేను మావయ్య పెట్టుకొని తింటున్నాం అనమాట తర్వాత. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ రోజు నైట్ అయితే ఇంక మేము ఐఐటీ లోపలికెళ్ళి డియర్స్‌కి ఫుడ్ పెడుతున్నాం అనమాట. ముందు రోజు సాటర్డే చేసిన చపాతీలు, మళ్ళీ వచ్చేసి సండే కొంచెం రైస్ మిగిలిపోయింది. ఆ రైసు ఇంకా కీర దోసకాయలు బాగా కొంచెం ముదిరినట్టు అనిపించినాయి నాకు. ఎందుకు డస్ట్‌బిన్‌లో పడేయడం అనవసరంగా అని చెప్పి ఇంట్లో మిగిలిపోయిన వెజిటబుల్స్ ఉంటాయి కదా! క్యాబేజు, ఇంకా కీర దోసకాయలు, ఇంకా క్యారెట్ ముక్కలు, ఇంకా బిస్కెట్స్, ఇంకా అవన్నీ తీసుకొచ్చి వీటికేస్తున్నాననమాట. నేనైతే పోయినసారి కీర దోసకాయ ముక్కలు బాగా ముదిరిపోయినాయి తినలేకపోతున్నానని ఒక 2 పడేశాను. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు పడేయడం, ఆ డియర్స్ అలా చూస్తూ ఉంటాయి వాటికన్నా పెడితే అవి తింటాయి కదా అని చెప్పి అనిపించింది. ఇంక సరే ఒకసారి ట్రై చేద్దాం ఇవి తింటే ఈసారి తీసుకొచ్చి వేద్దాం అనిపించింది. ఈసారి వెజిటేబుల్ షాప్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ కొనుక్కొని తీసుకురావాలి వీటి కోసం. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను.